గోల్డ్ జోష్కు బ్రేక్. ఒక్క రోజులోనే 10 గ్రాములపై 1600 పతనం. హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ 84,000, 24 క్యారెట్ల బంగారం తులం 91,640 రూపాయలు. భవిష్యత్తులో హెచ్చు తగ్గులు ఉంటాయన్న ఎనలిస్టులు. క్రూడ్ ఆయిల్, వెండి ధరల్లోనూ భారీ పతనం. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో కుప్పగూలుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ప్రపంచ స్టాక్ మార్కెట్లపైనే కాకుండా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇండియా ప్రాడక్టులపై 26% టారిఫ్ వేస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో 2 రోజులుగా మన స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తుండగా 5 రోజులుగా పెరుగుతున్న బంగారం రేటు శుక్రవారం పతనమైంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ ధర హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 1600 తగ్గి 84,000 వద్ద స్థిరపడింది. గోల్డ్ బిస్కెట్లు, కాయిన్స్లో వాడే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం 93,380 రూపాయలు ఉండగా శుక్రవారం 1,740 రూపాయలు తగ్గి 91,640కి పడిపోయింది. వెండి రేటు కూడా భారీగానే పడిపోతా ఉన్నది. అంటే ఒక అందుకు ట్రంప్ తీసుకునేటువంటి చర్యలు బంగారం తగ్గుదలకు ఇక్కడ ధరల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒకటి చెప్తా. ట్రంప్ టారిఫ్ దీనివల్ల ఇప్పుడు ఏమంటుందంటే ఇండియాలో ఒక గూడ్స్ తయారైందా, ఈ తయారైనటువంటి గూడ్స్ అమెరికాకు ఈ వస్తువును అమెరికాకి తీసుకుపోతారు, ఎక్స్పోర్ట్ చేసినారు, ఇక్కడ పంపిస్తారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటుందంటే నీ వస్తువు నా ఊరికి వస్తే 27% పన్నేస్తున్నా అని చెప్పిండు. 100 రూపాయలు ఉంటే 127 రూపాయలు. అయితే 27% పన్నేస్తున్నా అంటే ఇక్కడ 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 27 రూపాయలు కూడా కలుపుతాడు. కలిపి ఈ ఇండియా ఆయన ఏం చేస్తారంటే ఈ మార్కెట్లో 127 రూపాయలకు అమ్ముతాడు. ఇదివరకు 100కే అమ్మేది, ఇప్పుడు 127కి అమ్ముతాడు. ఇది కొనాల్సింది ఎవడు? మళ్ళీ వీళ్ళే అమెరికోలే కొనాలి. ఇప్పుడు ఈ అమెరికోలకేమో ధరలు పెరుగుతాయి. అయితే విషయం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ట్రంప్ ఆలోచన ఏంటంటే ఈ 127 పన్నేయడం ద్వారా ఇక్కడ ఈ ప్రజలు ఈ వస్తువులను కొనరు, వేరే దేశాల నుంచి వచ్చే వస్తువులు కొనరు, ఈ దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులను కొనరు, ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనక ఈ లోకల్లో అమెరికాలో తయారైనటువంటి వస్తువు ఇదే వస్తువు 100 రూపాయలకే దొరుకుతుంది. అప్పుడు ఏం చేస్తాడు అమెరికా అతను? ఈ వస్తువును కొంటాడు, ఇండియా వస్తువును కొనడు. ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ వస్తువు ఏమవుతుంది? ఈ వస్తువు స్టాక్ పెరిగిపోతుంది, డిమాండ్ పడిపోవడంతో ఈడ 100 కాడికి ఎక్స్పోర్ట్ చేస్తే ఆయన 80కే ఈడ అమ్ముతాడు అన్నట్టు ఇండియాలో. ఇక్కడ ధరలు తగ్గుతాయి. ఇక్కడ ఏది ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల మీద ధరలు పెరుగుతాయి లోకల్. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ అమెరికాలో ఉత్పాదక రంగం పెరుగుతుంది అమెరికాలో. అప్పుడు ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతాయి. లోకల్ వస్తువులనే వాళ్ళు కొనుక్కొని చేస్తామనేది ఆయన ఆలోచన. వేరే దేశాలకు విదేశీ మారక ద్రవ్యం రాదు. అయితే విషయం ఏంటంటే ఏది దయగాల మొగుడు తలుపులు దగ్గరేసుకొచ్చినట్టుగా ఎవరికి వినబడకుండా మిగతా దేశాలకు 60-70% వేస్తున్నా, ఇండియాకి 26% అంటుండు ట్రంప్. బతుకుపోరి అని. అయితే విషయం ఏంటంటే ఇండియా మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ఇండియా అన్ని దేశాలకు పెద్ద మార్కెట్, ఇంక్లూడింగ్ చైనా, అన్ని దేశాలకు కూడా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా సహజంగా ఏం చేస్తుందంటే ఈ ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎక్కువ వేస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్సెస్ ఎక్కువ వేస్తుంది వాటి వస్తువులపైన. అయితే మరి ఈ ఇండియా మార్కెట్ లేకుండా ఈ మార్కెట్లు స్థిరంగా ఉండగలుగుతాయా అంటే ఇండియా మీద డిపెండ్ అయ్యాల్సిందే. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి విస్తారమైన మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ జర్రంతా ఇట్లా వాళ్ళకేమో కొర్ర దెబ్బ కొడితే వీళ్ళకేమో చెంప దెబ్బ కొట్టినట్టుగా ఇట్లా చేసిండు. వాస్తవం ఏంటంటే అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడవచ్చు. అంటే ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిందనుకో, ఇప్పటికిప్పుడైతే ఈ వస్తువును తయారు చేసి ఇవ్వలేడు కదా. కాబట్టి ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఆర్థిక మాంద్యాలు వస్తాయి. లేకపోతే ఏది రావాల్సినటువంటి జిఎస్డిపి పడిపోతుంది. తద్వారా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి పోయే ప్రమాదం ఉందని చెప్పి ఏది ఆర్థిక నిపుణులు అంచనా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఇండియాకు వచ్చినటువంటి నష్టం పెద్దగా ఏమీ లేదు.
ఏదో కొద్దిపాటి ఉంటుంది, కానీ పూర్తి నష్టం అయితే ఉండదు. అయితే మన దగ్గర మార్కెట్ పెద్దగా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ జనాభా ఉన్నది కాబట్టి ఎక్కువ మంది కొంటారు అంటే ఆటోమేటిక్గా. ట్రంప్కు చైనా కౌంటర్, అమెరికాపై 34% టారిఫ్ అన్ని రకాల వస్తువులకు వర్తిస్తుంది, ఈ నెల 10 నుంచి అమలు. ఏకపక్షంగా అమెరికా బెదిరింపులకు పాల్పడుతుందని ఆగ్రహం. ట్రంప్ ఆడ చైనా మీ వస్తువుల మీద ఇంపోర్టు ట్యాక్స్ వేస్తున్నట్టుగా చెప్పతోనే 34% టారిఫ్ అమెరికా వస్తువుల మీద వాళ్ళు వేసారు. అంతే, అన్ని రకాల వస్తువులకు వర్తిస్తుంది, ఈ నెల 10 నుంచి అమలు. ఏకపక్షంగా అమెరికా బెదిరింపులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా. ఇక ఇప్పుడేమంటున్నాడు ట్రంప్, ఆఫర్లు ఇస్తే ఆలోచిస్తా, సుంకాలపై చర్చించేందుకు మేము రెడీ అని మళ్ళీ డొనాల్డ్ ట్రంప్. మళ్ళీ